ఇక్కడ తుయతైరలో ఉన్న సంఘమును ప్రభువు గద్దిస్తున్నాడు. ఈ తుయతైర ఎక్కడ ఉందంటే ఫిలిప్పీలో ఉంది. ఫిలిప్పీలో మారు మనసు పొందింది ఎవరంటే లూదియాను భక్తురాలు వారి పౌలును సీలను తన ఇంటికి తోడుకుని వెళ్ళి గాయములను కట్టి వారిని చేర్చుకుంది. మరి లూదియా ఇంటి వారందరూ కూడా మారు మనసు పొందినట్టు మనము చూస్తున్నాం. ఆ ప్రాంతంలోనే తుయతైర ఉంది. ఆ సంఘానికి దేవుడు చెప్తున్నాడు, ఆ సంఘ క్రియలన్నీ బాగానే ఉన్నాయండి. సహనం ఉందంట, విశ్వాసం ఉందంట, అన్నీ ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఒక్కటి బాగోలేదు. అది ఏంటంటే ఒకటి, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకుచున్న యెజబెలు నీవు ఉండనిచ్చుచున్నావు. ఎలాంటి దాన్ని? స్త్రీని సంఘములో ప్రోత్సహిస్తున్నారు. తానే ప్రవక్తని, తాను ఒక ప్రవక్తని అని చెప్పుకుంటున్న యెజబెలును నువ్వు సంఘంలో ఏం చేస్తున్నావు? ఉండనిస్తున్నావు. అదేం చేస్తుంది? జాగ్రత్తం జరిగించవచ్చు, విగ్రహం బలించినని తినవచ్చు అని తప్పుడు బదులు చేస్తూ నా బిడ్డలైన వాడిని ఏం చేస్తుంది? మోసము చేస్తుంది. ఈరోజు తుయతైర సంఘం కాదు, ప్రపంచంలోని అన్ని సంఘాలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. యేసు ప్రభు 12 మంది అపోస్తులను ఏర్పరచుకున్నాడు. అందులో ఒకడు సాతాను, అందులో ఒకడు దొంగ, అందులో ఒకడు అబద్ధికుడు, అందులో ఒకడు మోసగాడు. 12 మందిలోనే ఒకడుంటే అమ్మా, మరి ఆ నిష్పత్తిలో ప్రతి 12 మందికి ఒక యోధ ఉంటున్నాడు. ఎక్కడ? సంఘాల్లో. ప్రతి సంఘంలోనూ ఈ యెజబెలు ఉంటూనే ఉంటున్నారు. చూడండి, ఓడ ఎంత బ్రహ్మాండంగా నిర్మించినప్పటికీ, ఎంత వసతులతో నిర్మించినప్పటికీ, ఎంత మరి ప్రాముఖ్యంగా నిర్మించినప్పటికీ ఆ ఓడలో చిన్న బెచ్చం ఉంటే ఆ ఓడ అయిపోతుంది, బద్దలయ్యి మునిగిపోతుంది. ఈరోజు ఒక్క యెజబెలు మొత్తం సంఘాన్ని అంతటిని ఏం చేస్తుంది? పాడు చేసేస్తుంది. దేవుడు తన స్వరత్వమిచ్చి సంపాదించిన సంఘమును ఒక్క యెజబెలు మొత్తం ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. అటువంటి యెజబెలును నువ్వు సంఘములో ఉండనిచ్చావు అని దేవుడు తుయతైరలోని సంఘాన్ని ఏం చేస్తున్నాడు? గర్జిస్తున్నాడు. బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు. చెప్తారా? కొన్ని హెల్ప్ చేస్తున్నా కూడా స్త్రీ ప్రవక్తలు 4, ఫిలిప్పు కుమార్తెలు 4 ప్రవక్తలే. వెరీ గుడ్. ఇంకా మిరియాము కూడా ప్రవక్తనియే, దెబోరా కూడా ప్రవక్తనియే, యెషయా ప్రవక్త భార్య కూడా ప్రవక్తనియే, హుల్దా కూడా ప్రవక్తనియే, లూకా సువార్తలో అన్న కూడా ప్రవక్తనియే. అపోస్తల కార్యాల్లో కనబడుతున్న ఫిలిప్పు 4 కుమార్తెలు కూడా ప్రవక్తలే. దేవుడు పురుషులే కాదు, స్త్రీలను వాడుకున్నారు. పురుషులు ప్రవక్తలు ఉన్నప్పుడు స్త్రీలు కూడా ప్రవక్తలు ఉన్నారు. కానీ ఈవిడి ఆ కోవకు సంబంధించిన ప్రవక్తని కాదు. ఎటువంటి కోవకు సంబంధించింది? యెజబెలు కోవకు సంబంధించిన ప్రవక్తని. మరి బైబిల్లో మనం చూసినట్లయితే యెజబెలు గురించి మనం కొద్దిగా చూద్దాం. ఈ యెజబెలు ఎవరంటే చూడండి, 16 అధ్యాయం 31. నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన
పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీలకు రాజైన కుమార్తెన యెజెబెలు వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వారికి మొక్కుచు ఉండెను. ఈ యెజెబెలు ఎవరంటే సీదోనీయుల రాజైన ఎత్బయలు యొక్క కుమార్తె, రాజకుమార్తె. గాని ఈమె అన్యురాలు, సీదోనీయురాలు, ఎత్బయలు యొక్క కుమార్తె. అంతేకాకుండా యెరొబాము చేసిన పాపాల నుండి చేయడం తక్కువ సంగతి అనుకుని యాహాబు ఎవరు పెళ్లి చేసుకున్నాడు? యెజెబెలు అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆహాబు యొక్క భార్యే ఈ యొక్క యెజెబెలు. మరి అంతేకాకుండా ఈ యెజెబెలు ఇశ్రాయేలు దేశంలోకి, దేవుని పరిశుద్ధ దేశంలోకి ఏమి తీసుకొచ్చిందంటే విగ్రహారాధనను తీసుకొచ్చింది. విగ్రహాన్ని ప్రేమించడం, విగ్రహాన్ని పూజించడం, విగ్రహాలను మోకడము, విగ్రహాలకు బలి అర్పించడము, ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజలకు నేర్పి వారు ద్రోవ పట్టించిన ఎవరంటే ఈ యొక్క యెజెబెలు. చూడండి 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము, 2వ రాజులు 3వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయగా తన తండ్రి నిలిపిన బయలుదేవత స్తంభమును తీసివేశాను గాని యెహోవా దృష్టికి చెడుతనం చేయడం మానలేదు. మరి 11వ కూడా చదువుదాం. ఎలీషా ఇశ్రాయేలు రాజులకు చూచి, నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులు ఉంచుకుని నా ప్రవక్త ఎదురుకు పొమ్మని చెప్పాడు. అలాగనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవాలని యెహోవా రాజువైన. చాలండి. ఈ భార్యాభర్తలు యెజెబెలు, ఆహాబు ఇశ్రాయేల్ దేశాన్ని మొత్తము దేవతా స్తంభములతో నింపేశారు. సీదోనీయుల, బయల్జెబూల, అష్తారోతు దేవతల యొక్క విగ్రహాలతోటి, ప్రతిమలతోటి ఆ పరిశుద్ధ దేశాన్ని, దేవుడు ఏర్పరచుకున్న పరిశుద్ధ దేశాన్ని, దేవుడు కోరుకున్న ఆ పరిశుద్ధ స్థలాన్ని విగ్రహాలతో ఏం చేశారు? నింపివేశారు. ఎవరు? ఈ యొక్క యెజెబెలు ప్రేరేపణ చేత ఆహాబు. మరి అంతేకాకుండా ఈ యెజెబెలు ఏం చేసిందంటే బయలు దేవతల ప్రవక్తలను, అష్తారోతు దేవతల ప్రవక్తలను పోషించింది. చూడండి, బైబిల్ మీరు చూసినట్లయితే 1వ రాజులు 18వ అధ్యాయం 19. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించిన బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా ఎద్దుకు కరిపై పర్వతం నాకు పిలువనంపమని చెప్పారు. ఏలి అంటున్నాడు, ఇప్పుడు మేం చేస్తామంటే యెజెబెలు పోషిస్తుంది చూడండి బయలు దేవతల యొక్క 450 మంది ప్రవక్తలను, అషేరాదేవి యొక్క 400 మంది ప్రవక్తలు. మొత్తం ఎంతమంది? 850 మందిని పిలిపించండి, నేను ఒక్కడిని నా దేవుని పక్షము నేను వస్తానండి. యెజెబెలు చేసిన పని ఏంటంటే ఇశ్రాయేలు దేశంలో బయలు అషేరాదేవి యొక్క ప్రవక్తలను పోషిస్తూ సంరక్షించింది. అంతేకాకుండా యెహోవా ప్రవక్తలను ఏం చేసిందంటే చంపించింది. యెహోవా ప్రవక్త ఆ దేశంలో ఉండకూడదని వాళ్ళు చెప్పడానికి పూనుకుంది. 14 కూడా చదవండి, 13 కూడా చదవండి, 18, 13. యెజెబెలు యెహోవా ప్రవక్తను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడ నీకు వినబడినది కాదు. ఎంత భయంకరమైన స్థితి ఏంటంటే ప్రవక్త అన్నవాడు కనబడితే యెజెబెలు ఏం చేస్తుంది? చంపిస్తుంది. ఈ యెజెబెలు నుంచి తప్పించుకోవడానికి ఒబద్యా అన్న ఒక భక్తిపరుడు 50 మంది చొప్పున 100 మందిని గుహలో పెట్టుమని ఏం చేశాడు? అంటే అంత భయపడి దాక్కునే రీతిగా యెజెబెలు యొక్క భయము యెహోవా ప్రవక్తలకు ఉంది. బయలు అషేరాదేవి దేవతల ప్రవక్తలు పోషిస్తుంది కానీ యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేస్తుంది. మరి అంతేకాదు
నాబోతును కూడా చంపించింది ఎవరు? యెజబెలు. ఏలియాను చంపించిన ప్రతిజ్ఞ చేసింది ఎవరు? యెజబెలు. ఇది కాకుండా చూడండి 2వ రాజులు 9:22 మీరు చూసినట్లయితే సమాధానమా అని అడుగగా యెహూ, నీ తల్లి అయిన యెజబెలు జారత్వములను చెల్లింగి ఇంత అపరిమితమై ఉండగా, నీ తల్లి యొక్క జారత్వము చెల్లింగితనము ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చినట్టున్నాడు యెహూ. అంటే ఇశ్రాయేలు దేశం మొత్తం జారత్వంతోనూ, చెల్లింగితనం అంటే చేతబడితనం మొత్తం దేశం ఏం చేసింది? నింపివేసింది. కాబట్టి అటువంటి యెజబెలు మీద దేవుని యొక్క తీర్పు వచ్చింది. హల్లెలూయా. యెజబెలు యొక్క శరీరాన్ని కుక్కలు తిరివేస్తాయి. యెహూ యెజబెలు యొక్క భర్తను చంపుతాడు. యెహూ మరి యెజబెలు యొక్క కుమారుడు కూడా చంపుతాడు. తర్వాత ఇంటికి వచ్చినప్పుడు చూడండి ఎంత వ్యభిచారినో ఈ స్త్రీ. తన సొంత కుమారుని చంపి యెజ్రెయేలుకు వస్తుంటే ఈమె శిరోభరణమును ధరించి ముఖమునకు రంగు పూసుకుని అతని రాక కొరకు ఎదురు చూస్తుందంట. ఎవరు? యెజబెలు. ముఖానికి మేకప్ వేసుకునే వాళ్ళందరూ యెజబెలు యొక్క గుణ లక్షణాలని అడాప్ట్ చేసుకుంటున్న వాళ్ళే. అంటే ముఖానికి రంగు వేసుకోవడం మొదలు పెట్టింది ఎవరు? మేకప్, లిప్స్టిక్, ఇవన్నీ ఎక్కడ చేసినాయి? యెజబెలు. చూడండి బయట యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలు నిలబడేను కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషం ధరించుకొని కిటికీలను కనిపెట్టించుండగా యెహూ గుమ్మం ద్వారా ప్రవేశించాడు. ఆమెను చూచి, నీ యజమానులు చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీకు సమాధానము వచ్చుచున్నామని అడగారు. చూడండి, తన కుమారుని చంపి వస్తున్న సైన్యాధిపతి అయిన యెహోను ఆహ్వానించడానికి పొగడ్తలతో ప్రశంసంతో ముంచేసి చేస్తుంది. ఏమని? జిమ్రీ వంటి వాడా, నీ యజమాన్ని చంపినవాడా. మరి ఈయనకి కొద్దిగా అట్రాక్షన్ ఉండాలని శిరోభరణం ధరించుకుని ముఖానికి రంగు పూసుకుని ఎదురు చూస్తున్నాము ఈ యెజబెలు. కానీ దేవునికి తీర్పు కింద చూడండి, అతని తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షమందున వారెవరైనా అడుగునా 2-3 పరిచయం పైనుండి తొలగి చూచింది. దీనిని కింద పడద్రోయని అతను చెప్పగా వారు దాన్ని కింద పడద్రోయిస్తున్నందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దాన్ని దొరికించను. అతడు లోపల ప్రవేశించి అన్నపానం చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దాన్ని కనుగొని పాతి పెట్టిన ఆజ్ఞగా వారు దాన్ని పాతి పెట్టకపోయి, అయితే దాని కపాలము, పాదములు, అరచేతులు తప్ప మరి ఏమీ కనపడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఈ సంగతి తెలియజెప్పారు. ఇట్టను, ఇది యెజబెలు ఎవరిని గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగం మంది కుక్కలు యెజబెలు మాంసమును తినను. యెజబెలు కళేబరము యెజ్రెయేలు భూభాగం పెట్టబడి ఉండాలని తన సేవకుడైన తిష్బుడైన ఏలీయాతో యెహోవా ఇచ్చిన మాట ప్రకారము ఇది. హల్లెలూయా. యెజబెలు అంటే ఈవిడి, జారత్వం జరిగించేది, వ్యభిచారం జరిగించేది, ముఖానికి రంగులు పూసుకున్నది, శిరోభరణం ధరించేది, దేవతా స్తంభాలతో విగ్రహార్థాలు ప్రోత్సహించేది, అబద్ధ ప్రవక్తలను పోషించేది, యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేసే క్యారెక్టరే యెజబెలు. మరి చెప్పచ్చు, మన యెజబెలు చనిపోయింది కదండి. మరి ఈ యెజబెలు అంటే యెజబెలు వాస్తవంగా శరీరం చనిపోయిన యెజబెలు మీద ఎనబడి చేసిన ఆత్మ, అదే యెజబెలు యొక్క ఆత్మ. ఇప్పుడు యెజబెలు యొక్క ఆత్మ ప్రకటన గ్రంథం తొలితర సంఘంలో మాత్రమే కాదు, ఈరోజు అన్ని సంఘాల్లో అనేక మంది అవిశ్వాసుల హృదయాల్లో ఇది ప్రే చేస్తుంది, ఏలుబడి పనిచేస్తూనే ఉంటుంది.
దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క కుమార్తెలను తప్పుడు మార్గంలోకి నడిపించి విశ్వాస భ్రష్టులుగా చేయటమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి దేవుడు గద్దిస్తున్నాడు తొలితర సంఘాన్ని, మీలో తాను ప్రవక్తనని. సెల్ఫ్ పౌలు ఏమంటాడంటే, ప్రభువు మెచ్చుకునేవాడే ధన్యుడు, తను మెచ్చుకునేవాడు ధన్యుడు కాదు. నేను ఊచి లోకం చెప్పాలి, నేను ఊచి దేవుడు చెప్పాలి. నువ్వు ప్రవక్తనియో అపోస్తులుడు, నీ పిలిపేంటి. కానీ కొంతమంది వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ వేసుకుంటారు. ఏమని? తన ప్రవక్తలు అని, తన అపోస్తులు అని, తామేదో ఒక ప్రత్యేక పిలుపుతో పరిచర్యకు వచ్చినట్టు. ఈమె కూడా తుయితర సంఘంలో తనకు తాను ఏమని బోధించుకుంటుందంటే, తను ప్రవక్తినని. ఈరోజు ఇటువంటి అబద్ధ ప్రవక్తలు సంఘాన్ని పాడు చేస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు గర్వంతో ప్రవచించేవారు ఉన్నారు, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రవచించేవారు ఉన్నారు, ధనం కోసం ప్రవచించేవారు ఉన్నారు. వీరి మీద ప్రవచనాత్మ లేదు. కానీ దేవుని చేత బలంగా వాడబడుచున్న వారిని చూచి వారి వలే వీరు కూడా ప్రవక్తలుగా మార్చబడటానికి వీరు తమ హృదయ గర్వము చొప్పున ఏం చేస్తున్నారు? ప్రవచించి విశ్వాసులకు మనసులను చెరిపివేస్తున్నారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే దేవుడితో ఒక విశ్వాసికి కానీ దేవుని చేతిలో వాడబడుతున్న వ్యక్తికి కానీ సరైన సంబంధం ఉండదో, ఎప్పుడైతే ప్రార్థనలో కానీ ఎప్పుడైతే దేవునికి సహవాసంగా తక్కువ అవుతాడో, అప్పుడు ఆ స్థానాన్ని ఎప్పుడు అబద్ధపు ఆత్మ తీసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని పరిచర్య చేసేవాళ్ళు చాలా 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 దేవుళ్ళ యథార్థం ఉండాలి, నమ్మకం ఉండాలి. వీళ్ళు యథార్థత లేకుండా, నమ్మకం లేకుండా దేవునితో సహవాసం. ఏ ప్రవచనానికైనా ఆధారం ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఆధారమే లేకుండా ప్రవచిస్తుంది. ఈ రోజు ఇటువంటి హెచ్చువేల ఆత్మల చేత దేవుని యొక్క సంఘములో బలముగా దేవుని చేత వాడబడడానికి సిద్ధముగా విశ్వాసం అయిపోతుంది చెప్పిన భ్రష్టులైపోతున్నారు. తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది పేరు ప్రఖ్యాతులు, పేరు గొప్ప, మేము కూడా ప్రవక్తలమే అలాగే అన్నారు కదా. మోషే దగ్గరికి వచ్చి, మేము కూడా యాజకులమై, మేము కూడా పరిశుద్ధులమై, యెహోవా సమాజం అంతా పరిశుద్ధ సమాజమే, మేము యాజకత్వం చేస్తాము, మేము ధూపం వేస్తాము అని కోరాహు, దాతాను, అభినవులు వచ్చారు. ఆ రీతి ఈరోజు కొంతమంది మేము ప్రవచిస్తాం, మేము ప్రకటిస్తామని గర్వముతో, అహంకారంతో ఈరోజు ప్రకటిస్తున్నారు. ఈరోజు అబద్ధ ప్రవచనాల ద్వారా రాజులైన వారు సైతము మరణించారు. రాజు అన్నది దేశాన్ని కాపాడటానికి, దేశాన్ని చక్కగా పరిపాలించడానికి దేవుడు అభిషేకించిన వాడు ఎవరు? రాజు. అటువంటి రాజు లేని వారు కూడా అబద్ధ ప్రవక్తల చేత యుద్ధంలో తమ ప్రాణాలు కోల్పోయి తమ రాజ్యాన్ని కోల్పోయిన సంఘటనలు బైబిల్ ఎన్నో ఉన్నాయి. చూడండి, కెనయన కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియను పొడిచి నాశనము చేతు అని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. చూడండి, ప్రవచనము ఏ రీతిగా చెప్తున్నారు? దేవుని పేరు మీద చెప్తున్నారు. దేవుడు నీకు సెలవిస్తున్నాడు. రాజుగారికి అర్థం కావాలని ఇరుపు కొమ్ములు ముందుగానే చేయించుకున్నాడంట. అంటే ప్రవచనం ముందుగానే బయలుపరచబడిపోయింది. ఎవరికి? ఈ స్థితికి అయితే ఈ ప్రవచనం ఏమని? ఇరుపు కొమ్మలు చేయించుకుని ఈ కొమ్మలతో నువ్వు సిరియా రాజ్యాన్ని బలిహద్దును పడవటము దేవుడు నాకు చూపించాడు, కాబట్టి నువ్వు నిశ్చయంగా వెళ్ళిపో, యుద్ధానికి వెళ్ళిపోయి విజయాన్ని పొందుకో. ఈ అబద్ధపు ఆత్మ ఈ బెనైకే కాదు, ఈ బెనైతో ఉన్న 400 మందికి అదే అబద్ధపు ఆత్మ. దేవుని యొక్క విచారణ చేయని మనసు ఉంది రాజుకి, కానీ
ఆ రాజుకు సహాయం చేసిన వారందరూ అబద్ధపు ఆత్మ కలిగిన ప్రవక్తలు, అబద్ధపు ప్రవక్తలు. ఒక్కడు మాత్రము చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు యజమానుడు లేక, రాజు లేక, చెల్లా చెదురుగా కొండల మీద గుట్టల మీద ఉండటం నేను చూచున్నాను, కాబట్టి యుద్ధానికి వెళ్ళొద్దు, మీరు సమాధానంగా ఎవరిని వాడిని పంపించారు. ఆ మాట ఈ సిద్కియా విని ఏం చేశాడంట? యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల అబద్ధమైన ఆత్మను ఉంచున్నాడు. మీకాయా ఇట్లనగా కెరమీయా కుమారుడు సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడిన యెహోవా నా ఎదురుని ఏపుగా పోయినని చెప్పి మీకాయాను చెప్ప మీద కొట్టాడు. చూడ, ఒక రాజుని ఎంత మిస్లీడ్ చేశాడో సిద్కియా అనే అబద్ధ ప్రవక్త. ఇతని సేవకులైన 400 మంది కూడా అబద్ధపు ఆత్మ చేత నింపబడి సుఖంగా క్షేమంగా వద్దుతున్న రాజును ఎక్కడ పంపించారు? యుద్ధానికి పంపించి నువ్వేలు చేయకపోతే. కానీ ఆ దినాన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబు మరణమయ్యాడు. చూడండి 28. అప్పుడు మీకా ఇలా చెప్పాను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను. రాజువైన నీవు ఏ మాత్రమే క్షేమంగా తిరిగి వచ్చినా యెహోవా నా చేత పలుకలేదని చెప్పాను. 34. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకే విలువగా అది ఇశ్రాయేలు రాజులకు కవచపు కీళ్ళ మధ్య తగిలిన కనుక అతడు నాకు గాయమైనది, రథం త్రిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకోమని తన సాగుతో చెప్పాను. నాడు యుద్ధము బలగా జరుగుతున్నప్పుడు రాజును సిరియలు ఎదుట అతని రథముల మీద నిలవబెట్టి అసమయమందు అతడు మరణమాయను. తగిన గాయముల నుండి అతని రక్తం కారి రథంలో మడుగా గట్టి. చూడండి, సిరియాకి ఇశ్రాయేల్ రాజుకి యుద్ధాలు లేవు, సమాధానంగానే ఉన్నారు. కానీ వీరి ప్రోద్బలం, ఎవరి ప్రోద్బలం? అబద్ధ ప్రవక్తల ప్రోద్బలం చేత నీకు దేవుడు సిరియన్లో చెప్పాడు, నువ్వు బెనహద్ మీద విజయం పొంద, బెనహద్ ఇటువంటి ఇరుపుకుముతూ పడవటం నేను కళ్ళారా చూసాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడని దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఒక రాజును యుద్ధానికి పంపి అతడు మరణమన్నట్టు చేశారు. ఎవరు? అబద్ధ ప్రవక్తలు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ప్రఖ్యాతుల వరకు ప్రవచించడం మొదలు పెడతారు. దేవుడు వారికి సరగకపోయినా, దేవుడు వారికి ఎటువంటిది చూపించకపోయినా తామేదో గొప్పవారు అనిపించుకోవటానికి ఏం చేస్తూ ఉంటారు? ప్రవచిస్తూ ఉంటారు. ఇటువంటి ప్రవచనాల చేత రాజులు సైతము హతములైన వారు మనము చూస్తున్నాం. కొంతమంది సులాభాపేక్ష కొరకు, ఏంటండి సులాభాపేక్ష. కాకినాడలో ఒక యవనస్తుడు ఉన్నాడు. అతను ముందే ఏం చేసేవాడంట, ఇంట్లోంచి పారిపోయాడు. చిన్నప్పుడే 10-12 ఏళ్ళకి పారిపోయి ఊరూళ్ళు తిరుగుతూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి, మోసం కబుర్లు చెప్పి, మా నాన్నకి ఎలాగైపోయింది, మా అమ్మకి ఎలాగైపోయింది, ఏ కబుర్లు చెప్పి మనుషుల చేత డబ్బులు ఏం చేసేవాడు? దండుకునేవాడు. ఇచ్చినంత పట్టుకుని అలా తిరగటమే బాట్స. సడన్ గా దేవుడు నాకు కనపడ్డాడు, దేవుడు నన్ను ప్రవక్తగా అభిషేకించాడని ప్రవక్తలా మారిపోయాడు. ప్రవక్త వేషం. నిన్న మొన్నటి దాకా ఊళ్ళో తిరిగి డబ్బులు దండుకునే వ్యక్తి ఈ రోజు ఇప్పుడు ప్రవక్త. ఆయన పేరు కింద బ్రాకెట్ లో ప్రవక్త రాసుకుంటాడు. ప్రవక్త స్వామి. ఏ ప్రభు ఏంటి ఏమైందంటే, దేవుడు నాకు ఇలా కనపడ్డాడు, అలా కనపడ్డాడు, నన్ను శ్రమ చేయమన్నాడు, ప్రవక్త నన్ను అభిషేకించాడు. వీడు అంతకుముందు అన్యుడిగా ఉన్నాడు, అంతకుముందు విగ్రహారాధకు ఉన్నాడు. వీడు అన్యుడిలోంచి వచ్చాడు, వీడు దేవుడిని నమ్ముకున్నాడు అంటే దేవుడు వీడు నిజంగా కనపడి ఉంటాడు అనుకుని జనాలు ఏమవటం మొదలుపెట్టారు? ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు చేతిలో ఏదైనా కంజరు, ఎప్పుడు చేతిలో కంజరు. అమ్మా ఏ పాట పాడినా కంజరు, కంజరు లేకపోతే పాట రాదు. చెప్పు కాళ్ళకి ఏమడవు, చెప్పు అన్నాం. ఇంక జనాన్ని చూసి చూసి కంజర్ స్వామి అని పేరు పెట్టారు. ఏం పేరు? కంజర్ స్వామి.
మనుషులను ఆకర్షించుకోవడానికి ఎంత వింత వింత పద్ధతులు అవలంబిస్తున్నారు చూడండి. చెప్పులు లేక నడుస్తున్నాడు, చక్కగా నీట్గా ప్యాంట్ షర్ట్, ఏంటి చెప్పులు లేవంటే సమర్పణ. ఏంటంట? సమర్పణ. దేవుని కొరకు చెప్పులు నేను సమర్పించేసుకున్నాను. మనుషులు రావడం మొదలు పెట్టారు, వాళ్ళకి ప్రవచించడం మొదలు పెట్టారు, వాళ్ళు ఏ కానుకలు వాడు మొదలు పెట్టారు. స్థితిగతులు మారినాయి. ఎవరికి? కంజస్వామి డాబా తీసుకున్నాడు, డాబాలో ఫ్యామిలీ, వీళ్ళు, అది ఇది. ఇప్పుడు ఇది అడ్డించేస్తుంది. ఏంటి? ఇది సమర్పణ. కొత్తలు అన్నాం కాబట్టి కుదిరింది. ఇప్పుడు ఎలా కుదురుతుంది? ఇప్పుడు కాలం మీద బూట్లు లేకుండా చెప్పులు లేకుండా ఆడటం ఏంటి? అడ్డొచ్చేసి దీని ఆలోచన పడ్డాడు. ఇటువంటి సమయంలో ఈ అబద్ధ ప్రవక్త వైపు ఒక బీటెక్ చదువుతున్న కుమారుడు ఆకర్షించబడితే వంశీ ఈ అబద్ధ ప్రవక్త మోగచెల్లి ఉంది. ఏంది? ఈ చక్కగా బీటెక్ చక్కగా ఉద్యోగం చేస్తుంటే ఈ కుర్రాన్ని వెంటనే దేవుడు నాకు చెప్పాడు అని ఏమని ప్రవచించాడంటే, నా చెల్లి మోగ చెల్లి నేను చేసుకోమంటున్నాడు అని ప్రవచించేశాడు. మరి దేవుని మాట కదా, చేయకపోతే మన దేవుని కోపం వస్తుంది అని వెంటనే ఈ మోగ చెల్లిని చదువులేని మోగ చెల్లిని ఆడేం చేసేసుకున్నాడు. ఆ పెళ్లికి బూట్లు వేసుకుని తిరుగుతున్నాడు. ఎవరు? కనిపిస్తాడు. ఏంటి బూట్లు చెప్పుల్లో కూడా తిరిగేవాడు, ఏంటి బూట్లు వేసి తిరుగుతున్నాడు అంటే, రాత్రి ప్రార్థన చేస్తుంటే పెద్ద దర్శనం. ఆ దర్శనంలో దేవుడు బంగారు బూట్లు తీసుకొచ్చి అలా తొడిగాడంట. ఎవరికి? దేవుడు నీకు చెప్పులు దొరుకుతాడా? యోహాను చెప్పులు మోయటానికి నేను పాత్రని కానన్నాడు, చెప్పులు వారు చెప్పడానికి కూడా పాత్ర. వీడికి ఆయన బంగారు బూట్లు తొడిగారంట. ఇంకా బూట్లు వేసుకుని తిరగటం మొదలుపెట్టాడు. చూడండి, ఈ రోజు డబ్బు కొరకు, ధనాపేక్ష కొరకు ప్రవక్తలుగా వారి అవసరాలు తీర్చబడటానికి అవతారాలు ఎత్తిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ హెచ్బేలు ఆత్మ కలిగిన వారు. సంఘం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి, రాజ్యాలు నాశనం అయిపోతున్నాయి. వీళ్ళు చూచుచుండగా అతడు వారిని హతముంచి, హల్లెలూయా, అబద్ధ ప్రవక్తలందరినీ దేవుడు ఏం చేశాడు? ఆయనే విరోధంగా మారి వాళ్ళందరినీ సంహరించాడు. ఎందుకంటే వారు తన బిడ్డలను త్రోవ తప్పించి పాపంలోకి నడిపిస్తున్నారు కాబట్టి. ఇక్కడ యెజబెల్ ఆత్మ గురించి ప్రకటన గ్రంథంలో దేవుడి సంఘాన్ని హెచ్చిస్తున్నాడు. అటువంటి వారిని నువ్వు ఉండనవద్దు. ఎవరైతే అటువంటి యెజబెల్ ఆత్మల చేత నడిపించబడ్డారు వారిని కూడా దేవుడు ఏమన్నాడు? మారు మనసు పొందమన్నాడు. తట్టు తిరిగి దేవునికి విరోధమని జరిగిన కాని విషయంలో వారు ఇరువురు వారు మనసు పొందితే కానీ దేవుడు వారిని క్షమించడంట. వారి పిల్లలను నాశనం చేస్తాను, వారిని మంచం పెట్టించి వారితో విభజించి వారిని చంపుతానని దేవుడు ఒక ప్రచండమైన తీర్పును అబద్ధ ప్రవక్తల మీదకి హెచ్బెల్ ఆత్మగల వారికి అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని సేవ అంటే మాటలు కదా. ఇదేదో అందంగా ఆకర్షణీయంగా కనబడుతుంది అనుకుంటున్నారేమో. దేవుడు తన నామాన్ని బట్టి ఎవరి ద్వారా అవమానం, సిగ్గు, నింద, విమర్శ కలిగితే ఏమాత్రం సహించడు, ఏమాత్రము వారిని నిర్దోషుగా ఎంచడు. అబద్ధ ప్రవక్తలందరినీ దేవుడి హత్య చేసింది కాబట్టి ప్రవచనాత్మ నీళ్ళు లేకపోతే మాట్లాడు. మనుషులు మాత్రము దేవుని పేరు మీద మోసము నాకు అలా చూపిస్తున్నాడండి, నాకు ఎలా చూపిస్తున్నాడండి, నీ గురించి నీకు చూపించడం లేదా? వెళ్ళిగా పాస్టర్ గారు కనపడకుండా వెళ్ళి బ్రదర్ నీ గురించి అలా చేయవచ్చు, నా గురించి చూపించారు. వాళ్ళు అవిశ్వాసం దగ్గరికి వెళ్ళరు, విశ్వాసం దగ్గరికి వెళ్తారు. ఎందుకు? అవిశ్వాసం నమ్మరు కదా, కాబట్టి నన్నేవాళ్ళ దగ్గరికి వెళ్తారు. కసాయుడినే నమ్ముతుంటే గొర్రె, కాబట్టి నన్నే సిస్టర్ మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇలా చూపిస్తాడు. మొదటి మెట్టు ఏంటి? ఈవిడ ప్రార్థన పర్వాలని. రెండో మెట్టు ఏంటి? ఈమెకి వరాలు కూడా ఇంకంత మెల్లిగా ఈ సిస్టమ్ స్పెషల్ ఇన్విటేషన్ ఉంటే పాస్టర్ గారికి తెలియకుండా, అమ్మో తెలిస్తే పాస్టర్ గారికి ఏముంది?
నీ బ్రతుకు నాశనం.